తెలంగాణలో ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా రేపు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నిన్న అత్యధికంగా జగిత్యాలలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారి సుధీర్ కుమార్ చెప్పారు. ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 19% వర్షపాతం తగ్గినట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్తో వర్షాలు అయితే భారీగా పడుతున్నాయి. దీనికి సంబంధించి ఈ రానున్నటువంటి 2 రోజుల పాటు ఎట్లాంటి వర్షపాతం నమోదు కాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారులు మనతో ఉన్నారు. సుధీర్ కుమార్ సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు నిన్న మొన్న వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది? అవునండి, మనకు ఇక్కడ బంగాళాఖాతంలో అంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండము అది ఉత్తర ఒడిశా మీద తీవ్ర వాయుగుండంగా ఉండింది. అది పశ్చిమ దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నది. సో దాని ప్రభావంతో మన తెలంగాణ మీద విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి 2 రోజుల నుంచి. కొన్ని చోట్ల నిన్న మెదక్, తర్వాత ములుగు, జయశంకర్ భూపాలపల్లి వాటిలలో కూడా హెవీ రెయిన్ఫాల్స్ అంటే భారీ వర్షాలు కురిసిన ఉంది. ఈరోజు చాలా ఎక్కువగా అంటే నిన్నటి నుంచి వెరీ హెవీ అంటే అతి భారీ నుంచి అతి భారీ వర్షాలు నార్త్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి వాటి మీద ఎక్కువగా కురిశాయి. ముఖ్యంగా జగిత్యాల, తర్వాత నిజామాబాద్, కామారెడ్డి ఇలా డిస్ట్రిక్ట్స్ అంటే కొమరం భీం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఇవన్నీ మంచిర్యాల్, ఇవన్నిట్లలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు నిన్న కురిశాయి. ఈ రోజు కావచ్చు రానున్నటువంటి 2-3 రోజుల పాటు ఎట్లాంటి వాతావరణ పరిస్థితి ఉండబోతుంది, ఏ ప్రాంతాలకు అలర్ట్స్ జారీ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఈ 2 రోజులు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అట్లాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలని మనం ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాము. ముఖ్యంగా నార్త్ జిల్లాలైనటువంటివి ఇవన్నీ కూడా ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ అండ్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని హెచ్చరికలు జారీ చేశాము. నిన్న కావచ్చు ఇక రానున్నటువంటి రోజుల్లో కురిసేటువంటి వర్షపాతం సంబంధించి నిన్న కురిసినటువంటి భారీ వర్షం ఎంత పర్సెంటేజ్ నమోదైంది, దానికి సంబంధించి ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్? నిన్న దాదాపు 19 సెంటీమీటర్ల వరకు జగిత్యాలలో కురిసిందండి. అది హయ్యెస్ట్ జగిత్యాలలో కురిసినటువంటి రెయిన్ఫాల్. అది మిగతా చోట్లలో అన్నిట్లలో కూడా 10 సెంటీమీటర్ల నుంచి 19 సెంటీమీటర్ల వరకు కూడా కురిసిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా ప్రభావం ఎల్నినో ప్రభావం అయితే ఉండింది. దాని ప్రభావంతో మనకు డిఫిషిట్ అంటే లోటు వర్షపాతం నమోదైంది. అది ఈ రోజు వరకు కూడా -19% వరకు డిఫిసిట్గా ఉంది. అంటే లోటు వర్షపాతం నమోదయ్యి ఉన్నది తెలంగాణ మొత్తంగా తీసుకుంటే. దాంట్లో కొన్ని జిల్లాల్లో నార్మల్ రెయిన్ఫాల్ ఉంది, కొన్ని జిల్లాలలో ఎక్కువగా డెఫిసిట్గా ఉంది అన్నమాట. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.